ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 32ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోని ఒక ముఖ్యమైన శ్లోకం. భగవంతుని భయంకరమైన విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయంతో వణికిపోతూ, ఓ దేవా, ఇంత ఉగ్రరూపంలో ఉన్న నీవు ఎవరు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీభగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రితేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, అర్జున, నేను కాలాన్ని, లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని నేనే. ఈ యోధులను అందరినీ సంహరించడానికే నేను ఇక్కడ ప్రవర్తిస్తున్నాను. నీవు యుద్ధం చెయ్యకపోయినా సరే ఇక్కడ ఇరు పక్షాలలో ఉన్న యోధులెవరూ బ్రతకరు. వారి మరణం నా చేత ఇప్పటికే నిర్ణయించబడింది. ఇక్కడ భగవంతుడు కాలం యొక్క స్వరూపమని, సృష్టి, స్థితి, లయ అన్నీ తన అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితంలో జరిగే సంఘటనల వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉంటుందని అర్థం చేసుకోవాలి. మనం చేసే పనులకు మనమే కర్తలమని అహంకరించకూడదు. అర్జునుడి భుజాలపై ఉన్న భారాన్ని శ్రీకృష్ణుడు తొలగిస్తున్నాడు. ఈ సంహారానికి నువ్వు కారణం కాదు, కేవలం ఒక నిమిత్త మాత్రుడివి అని భరోసా ఇస్తున్నాడు. ఇది మనకు వినయాన్ని, దైవంపై శరణాగతిని నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా నిర్వర్తించాలి, కానీ ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు. కష్టమైన పనులను ఎదుర్కొన్నప్పుడు మన శక్తి మేరకు ప్రయత్నించి ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. ఇది మనసుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.